పండుగ ఏదైనా పరంపర స్వీట్స్ తోనే మొదలు. స్వచ్ఛమైన రుచుల పరంపర. ఆర్డర్ కోసం సంప్రదించండి. మీరేమైనా వెతుక్కున్నారా? నాకు ఏంటి అసలు జీవితం ఏంటి? దేవుడున్నాడా? ఏమిటసలు అని అలా వచ్చిందా? లేకపోతే డైరెక్ట్‌గా ఏంటి జీవితము, ఏమవుతుంది, రేపేం జరుగుతుంది, దేవుడు ఉన్నాడా లేడా, మరి పాప పుణ్యాలకి తావెక్కడుంటుంది పాప అక్కడ? పుణ్యాలకు తావెక్కడ ఉంటుంది? మీరు ఏ ఏ విషయం పట్టుకుని మనసులో వెళ్ళారు అక్కడికి? దైవం మానవ రూపంలో అంటారు కదా. అది ఎందుకు జరిగిందో దాని మూలం చూస్తే పోతుందా? లేదు ఇది వచ్చినా కూడా పర్వాలేదు, నాకు మంచి కోసమే ఇది వచ్చింది అని గుడ్డిగా నమ్మితే పోతుందా? రెండోది కరెక్ట్, దాని మూలం ఏంటో కరెక్ట్. సో అక్క మీ 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 పరిస్థితులు బెటర్ అయ్యాయా? అంటే మీరు యువర్ స్టార్టెడ్ ఫీలింగ్ బెటర్? ఫైనాన్షియల్గా ఎలా ఉన్నానో చెప్పలేను, కానీ నేను బయటికి వెళితే నన్ను ఒక అమ్మవారిలాగా చూస్తున్నారు కదా. నేనే గుర్తు చేస్తా తప్పు చేశానా? లేదు లేదు, ఏం పర్వాలేదు. ఆయన ఫోన్లో ఆయన పేరు కూడా నేను శరత్ బాబు అని ఉండదు, నాకు తత్వమసి. ఎందుకు అంత ఆరాధించారు? ఏమో తెలీదు, ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ అంటే అది కాదు, ఎందుకు ఆయన తెలీదు. మేము చాలా సినిమాలు చేసాం రా. ఫస్ట్ పరిచయం అని, ప్రైవేట్ మాస్టర్ అని. సరిగమలు Yes రా, వా. గలగలలు ప్రియుడే సంగీతము ప్రియురాలే నాట్యము. సరిగమలు గలగలలు. రమాప్రభ గారి విషయంలో మాత్రం చాలా కాలం ఆయన చుట్టూ తిరిగా నేను చెన్నైలో. బాబా అక్క చాలా బాధపడుతున్నారు, అక్కకి ఏమన్నా చెయ్యండి అనేసి. ఏం చేయాలి, ఎంత చేశానో నీకేం తెలుసు, లెక్కలు చూపించమంటావా, నా అకౌంట్స్ చూపించమంటావా, నా ఈటీ లెక్కలు చూపించమంటావా. మధ్యలో ఆయనకి నాకు జరిగింది కూడా ఆమెకి చెప్పాను. అక్క ఇలాగ వెళ్తున్నాము, ఇక్కడికి వెళ్తున్నాము. అయ్యో, నీకు అంత పరిచయం ఏర్పడిందా, నీకు నచ్చాడా? కానీ అక్క ఇప్పుడు శంభాల అన్నారు కదా, శంభాల ఎనర్జీ ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అంటారు, హయ్యర్ దెన్ మానసరోవర్. అవునమ్మా. శంభాల గురించి మీరేం తెలుసుకుని? ఎక్కడుంది శంభాల అసలు? అసలు శంభాల అనేది మనకి ప్రేమ అంటే కేవలం పురుష స్త్రీ ప్రేమలు మాత్రం కాదు, శారీరక ప్రేమల గురించి కాదు మనం మాట్లాడేది. ఒక యాక్సెప్టెన్స్, ఒక వాలిడేషన్, Correct. ఒక ఇంపార్టెన్స్ రావాలని కోరుకుంటారు అందరూ. రైట్. మూలం అందరికీ అంతే కదా. అవును. సో అవన్నీ దాటుకుంటూ వచ్చి మీరు ఇక్కడ ఒక తెలుసుకున్నారు విషయం, మన అల్టిమేట్ గోల్ అది, ఎస్. ఇవన్నీ కాదు అని. అంతేనా? నాకు ఎవరి ప్రేమ పొందాలని ఏం లేదురా. ఎవరో నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నన్ను గుర్తించాలి, నన్ను ప్రేమించాలని. నన్ను నేను ప్రేమించుకుంటాను, నన్ను నేను నమ్ముకుంటాను, నన్ను నేను హీల్ చేసుకుంటాను, చేతనైతే 10 మందికి చేస్తాను, నమ్మిన వాళ్ళకి. ఇదే నా గోలు అంతే. అరే వాళ్ళు నాకు ఫోన్ చేయలేదే, వీళ్ళు నాకు విష్ చేయలేదే, అలాంటివి ఏమీ లేవు. చాలా బాగుంది. మీ లైఫ్లో జయలలిత గారు మీరు బాగా దుఃఖపడి క్షమించని వ్యక్తులు ఉన్నారా? మీరు క్షమించలేని వ్యక్తులు ఆ, ఉంటారుగా. అంటే నేను పేర్లు అడగను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, లేదు లేదు. సంఘటనలు అడుగుతున్నాను. వాట్ హ్యాస్ కాజ్డ్ యూ మోస్ట్, ఇంకా మనని ఇంకా కంప్లీట్గా వైలేట్ చేసేసారు అనే సంఘటనలు జరుగుంటాయి. జరిగినాయి, మీరు చెప్పారు చాలాసార్లు, నాతోనే చెప్పారు. జరిగినాయి. చాలా వాళ్ళని క్షమించారా? కుళ్ళి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, రాత్రులు నిద్రపోకుండా. ఎందుకు ఏడ్చారంటే అప్పుడు నాకు ఇలా ఎందుకు అయింది, నేను ఈ పరిస్థితిలో నేను దుస్థితిలో ఇలాగ నమ్మాను కదా, నేను ఇంత ప్రేమిస్తున్నాను కదా, వాళ్ళు ఎందుకు నాకు మళ్ళీ తిరిగి ప్రేమించడం లేదు, ఏదో యూజ్ అండ్ త్రో లాగా చేసుకుంటున్నారు, ఇలా ఎందుకు, నా ప్రేమలో స్వచ్ఛత లేదా, లేకపోతే నేను ప్రేమించబడడానికి అర్హురాలిని కాదా, నాకు ప్రేమ అందదా, ఇలాగా అనుకొని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ఎవరి ప్రేమ నాకు అవసరం లేదు, మీ ప్రేమ మీకు నా చాలు. ప్రేమ నాకు చాలు. నాకు నేను ఇచ్చుకునే మర్యాద నాకు చాలు, నన్ను నేను పూజించుకునే విధానం నాకు చాలు. ఇంతకు ముందర డాక్టర్ చక్రవర్తిల సాంగ్ నేను చాలా ఇదిగా నమ్మేదాన్ని. నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నించుటకు. ఎవరు అక్కర్లేదు. నాకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా నా గురించి నేనే ఏడుస్తాను, నా గురించి నేనే ఆనంద బాష్పాలు రాలిస్తాను తప్పించి ఇంకొకరు నాకేదో చేస్తారు, ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, ఇలాంటివన్నీ తీసి పక్కన పెట్టేశాను, మైండ్లో లేనే లేవు. అంతే. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇంకా బిటర్నెస్ ఏమీ లేదు. లేదు. ఇప్పుడు మన తమ్ముడు చెప్పినట్టు ఏదైనా ఉంటే ఏ మూల కూడా లేదు, నువ్వు వాళ్ళని నీ నోటితో తిట్టకుండా, దూషించకుండా ఒక తెల్ల పేపర్ తీసుకొని
దాని మీద వాళ్ళని ఏమన్నా అనుకుంటున్నావో రాసేసి ఒక దీపం వెలిగించుకొని దానిలో మాడి మసి చేసి ఆ మసి పారేసి హాయిగా కాళ్ళు చేతులు కడుక్కో, నీకేమీ అంటవు, ఆ 18 సాక్షిభూతాలు చూసుకుంటాయి. అంతే, ఎవరి కర్మలు వాళ్ళు అనుభవించాల్సిందే, అంతకు మించి మనకేమి పాత్ర లేదు లేదు వాళ్ళ లైఫ్లో. లేదు వాళ్ళకి ఏదో గుణపాఠం చెప్పాలి అంతే, అవన్నీ ఉండవు అస్సలు అవన్నీ మళ్ళీ మన కర్మలు పెంచుకున్నట్టు. ఆ వెంజెన్స్ అనేవి లేవు, ఓన్లీ ప్రశాంతత, క్షమించు ప్రేమించు అంతే. చాలా అంటే హైయెస్ట్ ఫిలాసఫీ ఇది. నాకు తెలిసిందే చెప్తున్నాను. మన లైఫ్లో మన డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ పోతాం, అప్పుడు ఎలా అయింది ఇలా అయింది మన అవలోకనం చేసుకున్న టైంలో. ఓకే, మీకు ఎప్పుడైనా అనిపించిందా? మీరు కొన్ని తీర్థయాత్రలకు వెళ్ళొచ్చారు లాస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం. నేను ఏమి సంబోధించి చెప్తున్నానో మీకు తెలుసు. అదొక కంప్లీషన్ తీసుకొచ్చింది ఒక లౌకిక ప్రయాణానికి అని నాకు అనిపిస్తుంది. మీరు అంత ఓపెన్గా అంత స్వచ్ఛమైన హృదయంతో నాతో చెప్పారు కాబట్టి. నిజం తల్లి, అది అంటే మనకి ఏదో ఒక లెవెల్లో మనకు డిజైర్స్ అంటారు కదా, అవి తీరితేనే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతాం. భోగి కాని వాడు యోగి కాడు అని ఎక్కడ విన్నాం కదా, కామి కాని వాడు మోక్షగామి కాడు. సో మనం ఇప్పుడు ఆకలిస్తున్న వాళ్ళకి నువ్వు మోక్షం మోక్షం అంటే చిరాకేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్. లేదు బాగా ఒకటి ఎక్స్పీరియన్స్ చేయాలనే తపన ఉండే వాళ్ళకి మనం ఇవన్నీ తెచ్చి పెడితే కొంత తర్వాత ఎల్లుండి చూద్దాంలే అంటారు, లేదు ఏంటో చెప్తున్నారు అనుకుంటారు. మీకు అలా అనిపించిందా మీ లైఫ్ గురించి? లేదు, అనిపించలేదు. అంటే కాదు, అంటే అలా కాదు, నాకు మీరు తీర్థయాత్రలకు వెళ్ళిన విషయం ఒకటి చెప్తున్నాను. తీర్థయాత్రలకు వెళ్ళిన విషయంలోనే ఒక సాంగత్యం, ఒక అనుభూతి కలిగింది మీకు. అప్పుడు అంత ఆశ చూపించేవారు అనమాట. ఇదిగో రేపు ఇలాగ అయిపోతుంది, మనకి ఎల్లుండి ఇలాగ అయిపోతుంది, ఇంకా మనం హ్యాపీ అన్న ఇదిలో నాకు ఒక స్వర్గపు అంచులు చూపించారనమాట. సో ఆ ఊహల్లోనే బతుకుతూ వచ్చాను ఆ టైంలో. ఎప్పుడైతే నేను మీరు అనేది శరత్ బాబు గారు గురించి జగమెరిగిన సత్యం, మీరే చెప్పారు కదా, విమర్శించిన పొగిడినా నాకు అవసరం లేదు, అంతే నా మనసుకి నేను చెప్తున్నాను అనమాట. అలా అన్న తర్వాత సడన్గా ఆ వ్యక్తి ఎందుకు మారిపోయారు, ఎందుకు నన్ను దూరం పెట్టారు అనేది చాలా కాలం కుమిలిపోయిన సందర్భాలు ఉన్నాయి. అది కూడా వారి ఫ్యామిలీలో ఉన్న ఒక వ్యక్తి ద్వారా నా గురించి ఏవో చెప్పి, ఆయన అసలు ఎప్పుడు చెప్తారు చెప్పుడు మాటలు వినకు, నువ్వు చూసిందే నమ్ము అనేసి. కానీ అలాంటి వ్యక్తిని కూడా వాళ్ళు మార్చేసి నా గురించి ఏమేమో చెప్పేసి, వాళ్ళ ఫ్యామిలీలోనే ఇంకొక పర్సన్ ద్వారా నాకు అది తెలిసి, మనుషులు ఇలా ఉంటారా, పోనీ నన్ను చూశారు ఇన్ని సంవత్సరాలు, ఆయన అలాగే ఎలాగ నమ్మారు అని కొన్ని దుఃఖపడిన సంఘటనలు. వారు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళి నేను వారి పాదాల మీద చేయి వేసి అయ్యప్ప అనే పిలుస్తాను ఆయన్ని. ఇప్పుడు ఈ మధ్య మర్చిపోయాను, ఆయన్ని తీసేసాను మైండ్లోంచి. నేనే గుర్తు చేస్తా, తప్పు చేశాను. లేదు ఏం పర్వాలేదు, ఎందుకంటే జస్ట్ అలాగా కన్ను చెమరుస్తుంది అంతే. అంటే నేను అలాగ అయ్యప్పలాగా కొలుచుకున్నాను. ఆయన ఫోన్లో ఆయన పేరు కూడా నేను శరత్ బాబు అని ఉండదు, నాకు తత్వమసి, అయ్యప్పని తత్వమసి అంటారు. తత్వమసి అనే నెంబర్తోనే ఫీడ్ అయి ఉంటుంది, పేరుతోనే ఫీడ్ అయి ఉంటుంది అనమాట. ఉదయం లేస్తే మెసేజ్ చరణ్ స్పర్శ్, ముందర ఆయన కాళ్ళకి నమస్కారం. ఎందుకు అంత ఆరాధించారు ఏమో తెలీదు. ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ అంటే అది కాదు, ఎందుకు ఆయన తెలీదు. మేము చాలా సినిమాలు చేసాం రా. ఫస్ట్ పరిచయం అని, ప్రైవేట్ మాస్టర్ అని, తర్వాత రాధా అంబిక వాళ్ళది తమిళ్ సినిమా ఒకటి మనకణక్ అని, అందులో ఆయనకి కీప్ లాగా నేను వైఫ్ రాధ. అలా ఆయన్ని చూసి 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 ఈయన ఇలా మన జీవితంలో ఉంటే బాగుంటుంది అని అనుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ నేను ఎప్పుడు బయటపడలేదు, అలాంటి సందర్భం రాలేదు కూడా. ఎప్పుడు లిఫ్ట్ ఎక్కేటప్పుడైనా, కార్ ఎక్కేటప్పుడైనా లేడీస్ ఫస్ట్ అని ఫస్ట్ నాకు డోర్ తీయడం కానీ, లిఫ్ట్ ఓపెన్ చేయడం కానీ, ఇలాంటివన్నీ మనకు ఆ వయసులో ఎలా అనిపిస్తాయిరా, హత్తుకుంటాయి మనసుని, హత్తుకుని బాగా. మన జీవితంలో ఒక మగాడు ఉంటే ఇలాగ ఉండాలి, ఒక భర్త అంటే ఇలా ఉండాలి అని ఒక కళలు ఉంటాయి కదా. నేను 10th క్లాస్ తప్పి ఫెయిల్ అయ్యి నేను చూసిన మార్నింగ్ షో ఇది కథ కాదు, శరత్ బాబు గారు కమలా హాసన్ చేసేది ఏమి సినిమా రాజు కళాఖండం. నిజంగా మంచి ఆర్గంజా చీర కట్టుకొని వెళ్ళా ఫెయిల్ అయ్యి. అందరూ ఏడుస్తారు ఫెయిల్ అయితే. నేను చక్కగా ఆ రోజు పుట్టినరోజు వచ్చింది, ఇది కథ కాదుకు వెళ్ళి చాలా ఆనందించాను. అప్పుడు కూడా అనుకున్నా భరణి ఆయన క్యారెక్టర్ పేరు. సో జయసుధా డాన్సరు, నేను ఆ డాన్స్లో నన్ను ఊహించుకొని సరిగమలు గలగలలు, ప్రియుడే సంగీతము, ప్రియురాలే నాట్యము, సరిగమలు గలగలలు ప్రియుడే సంగీతము
ప్రియురాలే నాట్యము, అంతే కదా. అయ్యో అస్సలు అలా పడిపోయింది అనమాట ఇంపాక్ట్ 10th క్లాస్ నుంచి పడిపోయి ఇంకా ఆయనతోనే నేను యాక్ట్ చేయడము ఊహించలేదురా నేను. సడన్గా ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ ఆయన ఏదో కాంటాక్ట్స్ చూసుకుంటూ ఉంటే ఆయన కాంటాక్ట్స్లో ఎక్కువ లేడీస్ నెంబర్స్ కూడా ఉండమని ఆయనే చెప్పారు, నాకు తెలియదు. జయలలిత అని కనిపిస్తే ఫోన్ చేశారు. అది ఏ నిమిషం ఫోన్ చేశారో, అది ఏ ముహూర్తమో తెలియదు కానీ జస్ట్ నెంబర్స్ చూస్తుంటే నీ పేరు కనిపించింది, చేశాను, ఎలా ఉన్నావు, నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగాను, ఇంటికి వెళుతున్నాను, భోజనం తీసుకొస్తావా. ఎందుకు అడిగారో తెలియదు, అసలు ఏమీ పరిచయం, సినిమాల్లో చేయడము వదిలేయడం అంతే. రమాప్రభ గారి విషయంలో మాత్రం చాలా కాలం ఆయన చుట్టూ తిరిగా నేను చెన్నైలో. బాబా అక్క చాలా బాధపడుతున్నారు, అక్కకి ఏమన్నా చెయ్యండి అనేసి. ఏం చేయాలి, ఎంత చేశానో నీకేం తెలుసు, లెక్కలు చూపించమంటావా, నా అకౌంట్స్ చూపించమంటావా, నా ఈటీ లెక్కలు చూపించమంటావా, ఆవిడకి ఏం చేశాను అనేవారు. ఇంకా నా దగ్గర సమాధానం ఉంటుంది కదా, భగవంతుడికి తెలుసు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందనేది. సో అక్క ఇలాగ అంటున్నారంటే అయితే వదిలేసే అన్నారు. ఆ రకంగా ఆయనకి దగ్గర అవ్వడం జరిగింది. చెన్నైలో వారి ఇంటికి వెళ్ళడము, రమాప్రభ గారి గురించి మాట్లాడడం. ఈ మధ్య రమాప్రభ గారు ఏదో ఇంటర్వ్యూలో అసలు ఎంత విమర్శించారో, అంటే నా పేరు చెప్పలేదు కానీ మనకి తగులుతుంది కదా అది. ఏమిటో తిరిగారట, ఆయన గురించి ఇది చెప్తున్నారు, అది చెప్తున్నారు, వీళ్ళంతా ఎంత నా ముందు ఒక సెన్స్ పిల్లమోక వీళ్ళకి ఆయన గురించి మాట్లాడేంత ఇది ఉందా అనేసి ఏంటంటో మాట్లాడారు. రివర్స్ లో మీరు ఆవిడ కోసం వకాలత చేసుకున్నాను. మధ్యలో బాధ పెడతాయి ఆయనకి నాకు జరిగింది కూడా ఆమెకి చెప్పాను. అక్క ఇలాగ వెళ్తున్నాము, ఇక్కడికి వెళ్తున్నాము. నిజమా, నీకు అంత పరిచయం ఏర్పడిందా, నీకు నచ్చాడా, ఏం చూసావా ఆయనలో, నీకు తెలుసా ఆయన గురించి. ఏమో నాకు మంచిగా అనిపించారు, నేను పరిచయం పెంచుకున్నాను. నేను అన్నీ ఫ్రాంక్గానే చెప్పానమ్మా ఆవిడకి. ఇప్పటికీ ఆవిడని చూడాలనిపిస్తుంది, వెళ్ళాలనిపిస్తుంది. ఏమి తిట్లు తిడుతుందో తెలియదు. తిట్టని పోని పెద్దది, తల్లి సమానురాలు, అక్క అని పిలిచాము, నోరారా, తిడితే తిట్టింది. ఎప్పుడన్నా వెళ్ళి చూడాలనిపిస్తుంది నాకు. ఆమె ఎలా రిసీవ్ చేసుకుంటుందో నాకు తెలియదు, బట్ నాకైతే మనసులో ఆ కోరిక ఉంది. ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆయన తొందరగా కోలుకోవాలి బావా అనేసి, ఏదైనా ఇలాగ నెత్తి మీద చేయి వేస్తే ఆ కళ్ళు అలాగే ఉండేవమ్మా, చూపు అటు ఇటు తిప్పేవారు, గుడ్డు తిరిగేది, కన్నీటిని చుక్క జారేదమ్మా ఎప్పుడు. మీరు అమ్మలో అన్నం పెట్టారు కదమ్మా. అసలు అది నేను భాస్కర్ కూడా వచ్చాడు నాతోటి, మళ్ళీ చాలా కాలం తర్వాత ఆయన గుర్తు చేసుకొని. అక్క ఏడవడం మహానుభావుడు, తప్పేం కాదు తల్లి. మనకి ఒక కనెక్షన్ ఉంది ఒక మనిషితో, అది వాస్తవం. దాన్ని ఎందుకు ఏ విధంగా కప్పి డిఫరెంట్ గా చూసి ఏం చేసినా అది ఉంది. కనెక్షన్ ఉండింది, ఆయనకు ఒక కనెక్షన్ ఉండింది మీతో. నేను అస్సలు కేర్ చేయను, జరిగిపోయింది. జనాలు ఏమనుకున్నా నేను కేర్ చేయను, జరిగిపోయింది. ఇప్పుడు సంబాలాకు వచ్చాక నేను ఒకటే అనుకుంటున్నాను, ఆయనని భగవంతుడు నన్ను గైడ్గా పంపించారు ఈ తీర్థయాత్రలన్నీ అడగడానికే ఇదంతా అడగాల్సి వచ్చింది. అచ్చా, అలాంటి పాత్ర ఎందుకు లైఫ్ లో వచ్చింది అంతే. నేను ఒక్కదాన్ని తిరగలేను కాబట్టి ఎలాంటి తీర్థయాత్రలో, మామూలు తీర్థయాత్రలు అవి. ఒక్క మానస సరోవర్ మాత్రం నన్ను తీసుకెళ్ళకపోతే ఏడ్చానమ్మా. నువ్వు లేకుండా మానస సరోవర్ వెళ్ళనన్నారు, ఒకసారి జోక్ చేశారు. సో వారు, ఆయన, నేను కలిసి యాత్రలు చేశామన్నమాట. ఆ ట్రావెల్స్ ద్వారానే మాకు అన్ని ఏర్పాటు చేసేవారు. టైం టు టైం ఆయన షెడ్యూల్ కరెక్ట్గా మెయింటైన్ చేసేవారు అనమాట. అందుకని ఆ ట్రావెల్స్ అంటే ఇష్టం ఆయనకి. ఆయన ద్వారానే వెళ్ళేవాళ్ళం. మధ్య మధ్యలో ఆయన కూడా మమ్మల్ని మాకు తోడు వచ్చేవారు అనమాట. అలాగా ఆయన ఈయన కలిసి ఫోన్ చేశారు, నేను మానస సరోవర్లో ఉన్నాను తెలుసా లలిత అనేసి. లలిత అనేవారు. షాక్ నేను, అదేంటి బావ నేను లేకుండా వెళ్ళనన్నారు కదా, పిచ్చదాన్ని, నువ్వు లేకుండా ఎక్కడికి వెళ్తాను, ఇక్కడే ఉన్నాం, పక్కనే రావు గారు కూడా ఉన్నారు అడిగన్నారు. అలాగే మళ్ళీ మానస సరోవర్ వెళ్ళినప్పుడు చెప్పకుండా వాళ్ళ చెల్లెలు కూతుర్ని సంతోష్ అని ఇంకొక తమ్ముడు ఉండేవారు చెన్నైలో, ఆయనతో పాటు నీరజ, సంతోష్ భార్యని తీసుకెళ్లారనమాట. తీసుకెళ్ళి అక్కడి నుంచి నాకు పిక్ పెడితే అస్సలు ఆ కడుపులోంచి దుఃఖం ఎలా వచ్చిందో, ఏంటి ఇలాగ నాకు మాట ఇచ్చి తప్పారనేసి. అంతేనమ్మా, ఆ మానస సరోవర్ యాత్ర తర్వాత అన్ని పిక్స్ పంపిస్తూనే ఉన్నారు యాత్ర అయినంతకాలము. ఆ తర్వాత స్లోగా కట్ చేస్తూ వచ్చారా. ఏం బావా నేనేం తప్పు చేశాను చెప్పండి, నువ్వు ఫలానాది చేశావు, అందుకే నాకు నచ్చలేదు, అందుకే మాట్లాడడం మానేశానని నేను చెప్తే నాకు క్షోభ లేకుండా ఉంటుంది.
నా తప్పుని నేను సరి చేసుకోవడమా, మీరు మాట్లాడతారా మాట్లాడకపోతారా అనేది తర్వాత విషయము. తప్పు చెప్తే కదా మనిషి సరిదిద్దుకుంటాడంటే అస్సలు ఏం మాట్లాడేవారు కాదు, మౌనమే సమాధానం అన్నట్టుగా అలా ఉన్నారన్న. అది ఇంకా నాకు తర్వాత మానస సరోవర్ వెళ్ళడానికి ఎన్ని ఛాన్సులు వచ్చినా నేను వెళ్ళలేకపోతున్నాను. బహుశా ఆయనతోనే వెళ్ళాలని ఆ ఈశ్వరుడు ప్రేరేపించారు, ఆయన వెళ్ళి వచ్చేసారు. ఇప్పుడు ఆయన ఈశ్వరుల్లో ఐక్యమయ్యారు. నేను వెళ్తానో వెళ్ళలేనో కూడా తెలియదు. అది నా తీరని కోరిక, నా కళ. నేను అనుకున్నాను, బావా నేను మానస సరోవర్ వెళ్ళే సందర్భం వచ్చినా కూడా మీతో కలిసే వెళ్తాను, మీ ఆత్మతో కలిసే వెళ్తాను. మీరు నా పక్కన ఉన్నట్టే ఊహించుకొని వెళ్తానని నేను మనసులో ఎన్నిసార్లు సంకల్పించుకున్నాను. ఇప్పుడు నాకు ఒకవేళ వెళ్ళే ఛాన్స్ వచ్చినా కూడా ఆయనతోనే వెళ్తాను నేను. అదే మీరు అన్నట్టు స్పిరిచువల్గా మీకు అది 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 వెలిగించడానికి ఒక వచ్చారు. ఆల్మోస్ట్ ఒక నిజం, గురువు కూడా కాదు, తండ్రి గురువు అన్ని కలిసిపోయిన ఒక కంపానియన్ స్థానంలో వచ్చారు మీకు. ఆ సాంగత్యం ఉండాలని నేను అడిగినప్పుడు షూటింగ్స్ లేకపోతే ఏం చేస్తారు బాబా అని ఏదో ఒక గుడికి వెళ్ళిపోతూ ఉంటాను. మీకు అభ్యంతరం లేకపోతే నేను మీతో జాయిన్ అవ్వచ్చు, అయ్యో ఇంకా అంతకంటే ఏం కావాలి, రా తీసుకెళ్తాను అనేసి అలా మా ప్రయాణం మొదలయ్యి ఇలా ముగిసి ఈ శంబాల తర్వాత ఆయన నాకు ఒక గైడు, గాడ్ ఫాదరు, నన్ను ఈ తీర్థయాత్రలు చూపించడానికే వచ్చారు నా జీవితంలోకి అనుకున్నాను. పర్ఫెక్ట్గా మంచిగా దానికి ఒక మనం సమాధానం చెప్పుకోవాలి, ప్రపంచానికి కాదు. అది ఆ సమాధానం నేను చాలా చెప్పుకోగలను. అంటే అది దొరికినప్పుడే మనకు మనశ్శాంతి వస్తుంది. అంతే.